మధ్య నేను బాగా చూస్తున్నా. అంటే ఈ ఎల్లమ్మ పండగలా లేకుంటే ఏందో నాకు తెలవదు గానీ, బట్ రీల్స్‌లలో ఎక్కువ చూస్తున్నాం. కొంతమందేమో లందల కొంతమంది అందులో కూర్చొని శృగాలూగుతా ఉన్నారు. ఒక్కోసారేమో ఆ లంద ఇట్లా పొంగుతా ఉంటది. అందులో సంథింగ్ ఏదో ఏసినట్టు, ఇట్లా పొంగిపోయినట్టు ఇట్లా చేస్తా ఉంటారు. అంటే అది నిజంగా అయితదా? అసలు ఏందసలు? లంద అంటే అమ్మవారు దాసుకున్నది. కానీ ఇప్పుడు అంటే ఒగ్గు అంటే ఒగ్గు వాళ్ళో, బయళ్ళ వాళ్ళో ఎవరో తెలవదు కానీ దాంట్లో కెమికల్లేసి, కెమికల్ రియాక్షన్ చేసి వాటర్ పొంగించుకుంటూ జలపాశం అన్న ఒకటి దొరుకుతది. అది అదేస్తే ఇంక నీళ్ళు ఆటోమేటిక్‌గా ఇట్లా పొంగుతుంటదనమాట. ఓకే. ఇంగ అదేందంటే హెచ్2 సంథింగ్ ఏదో అంటారు దాన్ని సైన్స్‌లో. ఇగ ఆ కెమికల్లేసి ఇంగ అట్లా పొంగిస్తున్నారనమాట. సో, అందరూ చూసిన వాళ్ళందరూ మహిమ అనుకుంటారది. మహిమ అనుకుంటున్నారు. ఓకే. అట్లా అట్లా జేస్తున్నారు. ఇంక బండార్లో కలిపి ఎయడము. కొంతమంది ఏందంటే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి నిమ్మకాయ పిండంగానే కొంచెం నీళ్ళ చుక్క పోయంగానే నిప్పు రావడము. అదంతా కెమికల్ రియాక్షన్స్. ఇటువంటి దాన్ని నమ్మి ఇగ జనాలు గూడా పిచ్చోళ్ళయిపోతున్నారు. ఇటువంటి దాన్ని నమ్మకండి. అసలు సత్యమేంది, అసత్యమేందనేది గ్రహించుకోండ్రి. కొంతమంది ఏదో చక్కెరలో ఏమంటారు నీళ్ళలో చేయి పెట్టంగానే తియ్యగా కావడము. కొంతమంది నిమ్మకాయ పిండంగానే తియ్యగా అవ్వడము. అదంతా కెమికల్ రియాక్షన్స్. అంటే ఇప్పుడు తెలవనిది ఏది చూపించినా అరే నిజంగా వీళ్ళు చేసిర్రు అనే అనుకుంటాం మేము. కొంతమంది కొబ్బరికాయలల్లో ఆల్రెడీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎరుపు చేసేసి అది కొట్టంగానే ఎర్ర నీళ్ళు రాగానే అమ్మో ఏమో ఉంది అన్నట్టు. మళ్ళీ లేదంటే కొంతమంది గుమ్మడికాయలో కూడా కొంచెం కుంకుమ నీళ్ళు అది ఏమంటారు ఇంజెక్షన్లో నింపి ఇట్లా కొట్టంగానే ఎర్రగా కాగానే అవి చూసిర్రా ఎంత ఇది ఉందో అని చెప్పుడు. అదంతా ఫాల్స్ అండి. అసల్ని గ్రహించండి.